ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్, అదొకటే డిమాండ్. అదే అంటే చాలామంది విద్యార్థులు నీట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాళ్ళ పక్షాన మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నారా? ఎస్, అది గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల అయినదే అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ అ సూసైడ్, ఐ ఫీల్ దట్ ఈస్ అ మర్డర్. అంటే మోడీ ఖచ్చితంగా విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఈ లీకేజ్లకు పాల్పడిరో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తామని చెప్తా ఉన్నాడు. ఇది ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. కానీ మనం అంతా అయిపోయాక ఇన్ని రోజులు ప్రొటెస్ట్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. మీరు తీసుకోండి మెషర్స్, కానీ ఎవరైతే దానికి హెడ్ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన పని ఆయన సరిగా చేయట్లేదు. ఆయన పని చేయనప్పుడు ఆయన అట్లీస్ట్ బయటికి వచ్చి మాట్లాడాలి. అవును, మా తప్పు జరిగింది. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఏం చేయలేదు. హీ షుడ్ రిజైన్. ఆయన పని సరిగా చేయనప్పుడు ఆయన పొజిషన్లో ఉండొద్దు. లేదు, అది నేను అనట్లేదు. ఆయన రిజైన్ చేయగానే ఇది అన్నీ సెట్ అవుతాయని కూడా అనట్లేదు. ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆయన పవర్లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా తప్పు చేసినప్పుడు క్వశ్చన్స్ చేసే యూత్ ఉంది, భయం ఉండాలి. కాబట్టి దిస్ ప్రొటెస్ట్ ఇస్ గోయింగ్. స్టూడెంట్స్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి, కానీ ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నట్టు కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అక్కడ 100 మంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్ ఉన్నప్పుడు 90% ఒక దాని మీద ఉంది. దాంట్లో 10% ఉన్నారు ఏదైతే వేరే స్లోగన్స్ వాడుతున్నారో, వేరే రిలీజియన్ గురించి మాట్లాడుతున్నారో. మీరు ఆ 90%ని చూడకుండా 10%ని ఎందుకు చూస్తున్నారు? మీరు సపోర్ట్ చేయాల్సింది మెజారిటీని కదా. మెజారిటీ ఏది డిమాండ్ చేస్తున్నారో మీరు అది చేయాలి కదా. మీరు ఆ 10%ని పట్టుకొని వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళది వినకుండా ఎలా ఉంటారు? అంటే ఆ ప్లేస్లో ఆ రకమైనటువంటి మాట్లాడడం చాలా రాంగ్ అయితే మాట్లాడలేదు. దాని సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అలా చూపిస్తుంది రాంగ్ అయినట్టు. నాట్ ఆల్ ద థింగ్స్ వర్ రాంగ్. వీళ్ళు దాన్ని క్రియేట్ చేస్తున్నారని ఐ ఫీల్. అంటే ప్రొటెస్ట్లో పాల్గొనేటువంటి వారంతా కూడా విద్యార్థులే కాదు, వాళ్ళకి చదువుతో సంబంధం లేదు, కేవలం రాజా విద్రోహులు మాత్రమే ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారంటే చెప్తా ఉన్నారు. ఆ లాజిక్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు చెట్టు కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం. చెట్టు అయితే మాట్లాడాలా అనే ఒక లాజిక్ లా ఉంది. అది స్టూడెంట్స్ కోసం ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు, మీరైనా ప్రొటెస్ట్ ఎవరైనా. ఇప్పుడు వన్ స్టూడెంట్ కోసం ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. స్టూడెంట్సే చేయాలని రూల్ అయితే లేదు కదా. ఈ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది నీట్ విద్యార్థులు నచ్చపోయారు కదా. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు దీని మీద పెద్దగా మాట్లాడట్లేదు? ఎవరైతే మాట్లాడలేదో ఐ డోంట్ నో వై డిడ్ంట్ దే స్పీకప్. ఇవాళ మాట్లాడుతున్నారు, ఎందుకో తెలీదు. బట్ ఏమో అది తెలీదు. అంటే ప్రతి గవర్నమెంట్ కూడా ఇదే విధంగా చేస్తూ పోతా ఉంది, లీకేజ్ జరుగుతూ ఉంది. దీని కట్టడి ఎలా ఉంటే కట్టడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది? కట్టడి జరిగేది భయం ఉన్నప్పుడు. క్వశ్చన్ చేసే మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏది చేసినా ఊరుకునే వాళ్ళు లేరు అనే ఒక థాట్ వెళ్ళిపోయి, భయం ఉన్నప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు సరిగ్గా చేస్తారనే ఒక జస్ట్ హోప్. మేబీ అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఫీల్ అవుతుంది. అంటే ఈ ఏదైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళంతా కూడా తుక్కుడే బ్యాచ్ అంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా మీరంతా కూడా తుక్కుడే బ్యాచ్, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు? లేదండి, నేనైతే ఆ 90% బ్యాచ్ ఎవరైతే మెయిన్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ 10% బ్యాచ్ గురించి నో కామెంట్స్, నాకు తెలియదు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? We are from Hyderabad. We are Indians and we want justice for our youth, for our country. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే, మాకు జస్టిస్ కావాలి. మన ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 7 to 8 years he has been the education minister after Prakash Javadekar, and I want to know what he has done for our country, what he has done for our education system. He has done nothing. In the name of new education policy, he has brought no change. In the name of conducting tests, he has brought no change. Tests keep leaking, his pocket keeps leaking. What about our education? Where will we go? Without education and healthcare, there will be no progress in a nation. I repeat, there will be no progress in a nation. Please resign, Dharmendra Pradhan. You are not fit for the post. మోడీ న్యాయం చేస్తాను, తప్పకుండా నీటి అభ్యర్థులందరినీ కూడా ఖచ్చితంగా కాపాడుతానంటూ కూడా వ్యాఖ్యలు చేస్తాం.
ఏ గవర్నమెంట్ అన్నా సరే న్యాయం ముందే ఇవ్వాలి, న్యాయం ఇచ్చే బాధ్యత వాళ్ళది. దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, దే ఆర్ నాట్ అవర్ లీడర్స్, దే ఆర్ నాట్ అవర్ మాస్టర్స్, వి ఆర్ నాట్ slaves to them. They should have done that already, and he has put a video stating that he will give justice. What about the statement of Chief Justice of India who said that he does not have time for videos? If the Chief Justice does not have time for videos, how will we? We want justice. చెప్పండి మేడం, పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు గత కొద్ది కాలంగా, కానీ ప్రభుత్వం సరైనటువంటి స్పందన ఎక్కడ కూడా ఇవ్వట్లేదు, కేవలం తూతు మంత్రంగా మాత్రమే సమాధానాలు ఇస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానమంత్రి అనేది ఒక తప్పు వ్యక్తి ఆ ప్లేస్లో ఉన్నందుకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. అతను ఒకవేళ కరెక్ట్ ఉంటే ఈరోజు బిచ్చపొల్ల లెక్క మేము ఇక్కడ రోడ్ల పాలు కాకపోయేది. ఈ చిన్న బాబాయ్ నాకు ఏం అవసరం? రేపు పోంగా MBBS నీట్ రాస్తా అని అంటుండు. ఈ లంగమోకాలు లంగ పనులు చేసుకుని ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారు? అంతే కాదా? ఇప్పుడు ముందు సెల్ఫీ వీడియోలు తీసి ఇప్పుడు చెప్తున్నందుకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్న. సోనం యుంగ్చుక్ ఆయన మాకేం కాడు, మేము వాళ్ళకేం కాదు, కానీ ఆయన పిల్లల ఫ్యూచర్ కోసం ఆయన అంత పెద్ద ఎత్తున అన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయనకు సంబంధం లేదు దీని గురించి, కానీ ఆయన మన కోసం అంత చేసినప్పుడు PM గారు ఏం చేశారంటే అతను ఫాస్టింగ్ రివీల్ చేసినాక అప్పుడు సెల్ఫీ వీడియో దొంగనా? నువ్వు ఇంత పెద్ద దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు నువ్వు ముందెత్తునొచ్చి నేను హామీ ఇస్తున్నా అని ఏదో ఒకటి చెప్పాలి, కానీ అతను దొంగలెక్క భయపడి ఒక లంగ పని చేయొచ్చు చెప్పాలంటే. సెల్ఫీ వీడియో పెట్టి మేము ఇది చేస్తాం అని అంటున్నప్పుడు 1% భరోసా లేదు మాకు. అంటే నిన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ విద్యార్థుల పక్షపాతిని, నేను విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. అట్లా అంటున్నప్పుడు పోస్కో కేసు ఉన్న వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద తలెత్తుకొని సిగ్గు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు కూడా తప్పు చేసినారు కదా, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకు కూడా అది చేయాలి. అట్లాంటప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఇది చేసిర్రు వాళ్ళని పట్టుకోవాలన్నప్పుడు మీ దగ్గర కరెక్ట్ న్యాయమే లేనప్పుడు మీరు మా కోసం ఏం చేస్తారు? మీరు దేశం కోసం ఏం చేస్తారు? దేశద్రోహులు మాత్రమే రోడ్ల మీదకి ఎక్కి అల్లర్లు చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి నీట్ ఆస్పిరెంట్స్ అంతా కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు, వాళ్ళు మా పట్ల సానుకూలంగానే ఉంటారంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ ప్లేస్లో మేము వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏం తెలుసా, థర్డ్ కూడా నీటు లీక్ అవుతుందేమో పేపరు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద వస్తే వాళ్ళే రాయాలి కదా ఎగ్జాము, వాళ్ళ ప్లేస్లో మేము పోరాడుతున్నాం వాళ్ళ కోసం. ఈ బీజేపీ లంగామోకాలు ఏది పడితే అది మాట్లాడతారు, వాళ్ళకు ఇజ్జత్ ఉండదు, మాట్లాడే పద్ధతి ఉండదు, ఏముండదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతుంటే మన మీడియా కూడా అదే మాట్లాడుతుంది. వాస్తవం అది. నేనేమంటున్నా అంటే ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు 10 మంది 20 మంది ఉంటారు, దేశమంతా ఉరికొస్తుందా? ఇప్పుడు ఇక్కడ నుండి మన హైదరాబాద్ నుండి కూడా ఎంతోమంది పోయారు. అంత ఉగ్రవాదులేనా? అంత దోపిడిగాళ్ళేనా? కారు కదా. హక్కుల కోసం గొడవపడేటోళ్ళను మీరు ఉగ్రవాద అంటున్నప్పుడు పెద్ద టెర్రరిస్ట్ వాడే. మన దేశానికి మొత్తం ఆగమాగం చేసి మొత్తం సర్వనాశనం చేసేది ఫస్ట్ ఆడు మోదీ వాని వెనకాల ఉన్న తోకలు. మీ అందరికీ విద్యార్థుల మీద చిత్తశుద్ధి కంటే ప్రభుత్వం మీద బురద జల్లానే తాపత్రయం ఎక్కువ ఉన్నదంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ అందరు వచ్చేది ప్రొటెస్ట్ కోసమే. ఈ బీజేపీలు కాంగ్రెస్ల కోసం ఎవరు మాట్లాడతలేడు. ఇక్కడ నీట్ గురించే ప్రొటెస్ట్ జరుగుతుంది. అందులో బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా గురించి చేస్తున్నారు, మీరు ఆల్రెడీ పెండ మోకాలు, మీ మీద ఇంకేం పెండ పెడతాం చెప్పండి, మీరు బుడద, దానికి ఇంకా మేము ఏం బుడద పెడతాం? మిమ్మల్ని ఇట్లా తొక్కుకుంటా దాటుకుంటా పోయే జనం ప్రొటెస్ట్ ఇప్పుడు చేసేది ఇదే. బుడదలకి ఇంకా బుడద ఏమేస్తాం చెప్పండి? అంటే ఈ నీట్ సంబంధించిన వ్యవహారంలో అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, చాలా బలంగా కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నాడు. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కేవలం రాహుల్ గాంధీ అరెస్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా నీటికి సంబంధించినటువంటి విద్యార్థుల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తేవట్లేదు. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు PMI ఆయన వెనకాల కూర్చొని బ్యాక్ స్టేజ్ అంతా అయిపోయినాక కథ పెడుతున్న మనిషి, రాహుల్ గాంధీకి సంబంధం లేని ముచ్చట్లు వచ్చి అరెస్ట్ అయిన మనిషి ఆయన. ఇద్దరిలో మీరు తేడా చూసుకోండి ఒకసారి. ఆయన రాహుల్ గాంధీని తొక్కిండ్రు, పోలీసులు మంది అంతా కలిసి తొక్కిర్రు. అది PM దొక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాడు డిజర్వ్ చేస్తాడు.
సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒకటే సమాధానం, రాహుల్ గాంధీకి ఎందుకు ఇది అని అన్నప్పుడు అతను కూడా ఈ దేశంలోనే ఉంటుండు, అతను కూడా పిల్లల భవిష్యత్తు కోసం మస్తు చేసిండు. నాకు చూపియండి పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, మా స్టూడెంట్ల కోసం మోదీ సర్కార్ ఏం చేసింది. మిత్రో అంటే అయిపోదు, నా జనమని మాట్లాడాలి. ఎప్పుడన్నా మాట్లాడిండా, ఏమన్నా చేసిండా? ఎప్పుడు హిందువులు ముస్లింలు చిచ్చులు పెట్టుడు తప్ప వాని దగ్గర నేను ఎప్పుడు ఏం చూడలే. రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ప్రజలంతా మా వైపే ఉన్నారు, కొంతమంది కావాల్చుకొని కుట్రలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అంటూ కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారా? ఈసారి బీజేపీ వచ్చినప్పుడు చూద్దాం. ఈసారి బీజేపీ రాదు, ఈసారి కాంగ్రెస్ వస్తుంది. జై కాంగ్రెస్. పిఎం దగ్గర జై కాంగ్రెస్, మన రాష్ట్రం దగ్గర తెలంగాణ, జై తెలంగాణ కేసీఆర్ అన్న. ఇప్పుడు బీజేపీ వచ్చింది అనుకో కథ, ఇక అంత శవాలే ఉంటాయి రోడ్ల మీద. ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ బర్త్డేని పక్కన పెట్టుకొని మరి ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రొటెక్షన్ అంటే ఇది బర్త్డేలు యానివర్సరీలు చెప్పాలంటే మాది యానివర్సరీ అన్న. ఇలా హస్బెండ్తో ఉండకుండా ఈడ అందరి కోసం వస్తున్నాం మేము. ఎందుకు మాకేం పనిపాటు లేదా? అందరు హక్కుల గురించి మాట్లాడడానికి నిలబడడానికి వాళ్ళ కోసం అని స్టాండ్ ఫర్ ప్రొటెస్ట్ అని నేను వచ్చాను. అంటే తెలంగాణ రాష్ట్రంలో వేల మంది విద్యార్థుల జీవితం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు అంత బలంగా ప్రశ్నించలేకపోతా ఉన్నాడు? ఎందుకు సైలెంట్గా వ్యవహరిస్తాడు? ఆయనే కాంట్రాక్ట్లు ఉన్నాడు, మేస్త్రి కదా, కాంట్రాక్ట్లు ఉన్నాడు. అది కాంట్రాక్ట్ పూర్తి చేసినాక వస్తాడు, అంత మొత్తం అయిపోయినాక పెయింటింగ్ వేయనికి వస్తాడు. ఒక మేస్త్రితో ఏం మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు చెప్పండి? అసలు ఆ పిఎంని ఎట్లా చూస్ చేసిరో, ఈ మా సీఎంని ఎట్లా చూస్ చేసారు, ఆయనకి మాట రాదు, ఏం రాదు. అమెజాన్ సర్వీస్ని, అమెజాన్ సిరీస్ అనే చెప్రాసి మోకాలను మన దేశంలో పెడుతున్నారు. వీళ్ళు ఏం మనల్ని చూస్తారు చెప్పండి? రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కదా, ఎందుకు ఈ విషయంలో పెద్దగా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెనుక ఆడుతున్నాడు. ఆయనే ఇంకా 20 రోజుల తర్వాత కూడా మాట్లాడాడు. నేను చెప్తున్నా ఈ వీడియో రేవంత్ అన్న దగ్గర పోయినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఉన్నమాట మాట్లాడే జనరేషన్ ఇది. నువ్వు ముందుకు రాకుండా మన్బడితోని రొట్టెలు అది చేసుకుంటా ఇది చేసుకుండడానికి నువ్వు సీఎం కాలే. ఇట్లా రోడ్ల పాదులన్నీ ఆదుకోవడానికి నువ్వు సీఎం చేసినాం మేము రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు నేను అన్న అని నేను రెస్పెక్ట్ ఇస్తున్న దానికి అంత రెస్పెక్ట్ నీకు ఎవరు ఇవ్వరు. నువ్వు ఒక మేస్త్రి మొక్కవి, మేస్త్రి నీకు నడక రాదు, మాట్లాడనీకి రాదు, నీకు ఇంగ్లీష్ రాని మనిషిని మేము సీఎం చేసినప్పుడు నువ్వు ఎట్లుండాలి మాతోని? పిల్లలు ఆగమవుతున్నారు. హైదరాబాద్ నుండి జంతర్ మంతర్ పోయిన మంది కూడా ఉన్నారు. దాంట్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నా. నేను పోలేనన్న, ఎందుకంటే నాకు ఫ్లైట్ టికెట్ దొరకలే, అక్కడ మొత్తం బంద్ చేసేసిర్రు. పోనీకి అసలు ఏంటిది అది సౌకర్యాలు లేవు, అందుకే నేను పోలేను. అట్లాంటప్పుడు మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ అన్న మనకేమన్నా ఇప్పుడు అవుతాడా? ఆయన సీఎం కాదు, ఏం కాదు. ఆయన ఎందుకు వచ్చిండు? ఎందుకబ్బా ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు దీన్ని అందరు ఏమంటారంటే వచ్చే ఎలక్షన్ల కోసం తయారు చేస్తున్నారు అని అంటారు. సిగ్గులేని మొఖాలు మీరు అట్లా ఆలోచిస్తున్నారు. కానీ ఆయన మనిషి మెదడున్నని పనిచేస్తుండు, కూలీలు మేస్రోలు లెక్క పనిచేస్తలేడు. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే ధర్నా చౌక్ వద్ద చిన్న పిల్లలను సైతం కూడా తీసుకొచ్చి నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాల మీద ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఒక ఏజెంట్గా పనిచేస్తున్నాడంటూ కూడా ఏదైతే ధర్నా స్థలి వద్ద కూడా పెద్ద ఎత్తున యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.